హలో ఫ్రెండ్స్, ఎగ్మోర్ మ్యూజియంలో మనం పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ చూసేసాం. ఇవాళ పార్ట్ 3 చూడబోతున్నాము. సో పార్ట్ 1లో ఆర్కియాలజీ సంబంధించిన సౌత్ ఇండియన్ స్కల్ప్చర్స్, నార్త్ ఇండియన్ స్కల్ప్చర్స్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గ్యాలరీ, మెమోరియల్ స్టోన్స్, హీరో స్టోన్స్, హిందూ స్కల్ప్చర్స్, అమరావతి స్కల్ప్చర్స్, బుద్ధిజం అండ్ జైన్ స్కల్ప్చర్స్ని ఇవన్నీ చూసాం పార్ట్ 1లో. ఇంకా పార్ట్ 2లో జువాలజీ అండ్ జియాలజీ గ్యాలరీస్ చూసాము. జువాలజీలో యానిమల్ గ్యాలరీ, జెనరిక్ జువాలజీ గ్యాలరీ, రెప్టైల్ గ్యాలరీ ఇవన్నీ చూసాము. ఇంకా జియాలజికల్ గ్యాలరీలో ఎకనామిక్ అండ్ జనరల్ జియాలజీ చూసాం. ఈరోజు మనం బర్డ్స్కి సంబంధించింది చూడబోతున్నాము. అంతేకాకుండా బర్డ్స్ గ్యాలరీ, మ్యామల్ గ్యాలరీ, కోరల్, ఇన్వర్టిబ్రేట్స్ అండ్ ఫిష్ గ్యాలరీ వీటన్నిటిని ఈరోజు మనం చూడబోతున్నాం. బర్డ్ గ్యాలరీలో మనం చాలా ఫారిన్ బర్డ్స్, ఇంకా లోకల్ బర్డ్స్ వీటన్నిటిని చూడబోతున్నాం. అందులో ఈ బ్లూ వింగ్డ్ టీల్, పిన్ టెయిల్, గ్రే పెలికన్ ఈ బర్డ్స్ అన్నీ కూడా మిస్ కాకుండా చూడండి. ఇంకా బ్లాక్ నెక్ స్టార్క్, ఎగ్రెట్స్, గ్రే హెరాన్స్, నైట్ హెరాన్స్, ఇండియన్ షాగ్, లిటిల్ కార్మరెంట్, స్పూన్ బిల్, వైట్ ఇబిస్ ఇటువంటి బర్డ్స్ అన్నిటిని కూడా మనం ఇక్కడ డిస్ప్లేలో చూడగలుగుతాము. ఇంకా గల్స్ అండ్ టర్న్స్, సిజర్ బిల్స్, ఇండియన్ స్కిమ్మర్ అంటారు దాన్ని, అవోకేట్ ఇవన్నీ కూడా నేమ్స్ మీకు ఇక్కడ కింద డిస్ప్లేలో ఉంటాయి. చాలా బర్డ్స్ ఉంటాయి, అందులో చాలా స్పెసిఫిక్ అయిన బర్డ్స్ నేమ్స్ నేను మీకు చెప్తున్నాను. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, కోరా లేదా వాటర్ కాక్ అంటారు అది. ఇవి చాలా మనం ఎక్కువ బయట చూసే బర్డ్స్ కన్నా కూడా రేర్ బర్డ్స్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ. క్రేన్స్, జంగిల్ ఫౌల్స్, గోల్డెన్ ప్లోవర్ ఇవన్నీ బర్డ్స్. ఇన్ని బర్డ్స్ ఉన్నాయా చూడడానికి? అన్ని మనకు తెలిసిన కోడి, కాకి, బాతు ఈ స్ట్రక్చర్సే ఉంటాయి, పిచ్చుక. కానీ అందులో ఎన్ని వెరైటీస్ ఉన్నాయని ఇక్కడ నేమ్స్ చదివినప్పుడే మాకు కూడా అనిపించింది. ఇంకా నెమలి, వల్చర్ ఇవన్నీ చాలా పెద్ద బర్డ్స్ అన్నమాట. అవి కూడా మనం ఇక్కడ చూడగలుగుతాము. ఇంకా ఔల్, కైట్, బిట్టన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో టైం తీసుకొని 1 by 1 ఒక్కొక్క బర్డ్ చూడండి, నిజంగానే ఎంజాయ్ చేస్తారు మీరు చాలా. ఒక్కొక్క బర్డ్ని ఒక్కొక్క ఫోటో తీస్తేనే దాదాపు మనకి బర్డ్ గ్యాలరీలో మాత్రమే 3 hours పైగా పడుతుంది. పీకాక్ని అయితే ఆ నెమలి పెంచాలు రియలిస్టిక్గా పెట్టారు. ఇంకా బర్డ్స్ గూడు కట్టుకుంటే ఎలా ఉంటుంది అటువంటి స్పెసిమెన్స్ ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. బర్డ్స్కి ముక్కు ఎలా డిఫరెన్స్ ఉంటుంది, ఒకేలాంటి ముక్కు ఉండి ఒకేలాంటి స్ట్రక్చర్ ఉండే బర్డ్స్ ఎలా ఉన్నాయి, ఒకే చోట ఒకే ప్రాంతం ఒకే వెదర్ కండిషన్స్లో ఉండే బర్డ్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ బర్డ్స్ యొక్క స్కిన్ ఎలా ఉంటుంది, పైన ఉన్న ఫెదర్స్ ఎలా ఉంటాయి, వాటి హ్యాబిటెట్ ఏంటి, ఎటువంటి క్లైమేటికల్ కండిషన్స్ వాటికి సూట్ అవుతాయి అవన్నీ చూడొచ్చు అనమాట. ఇదైతే ఔల్ చూడడానికి చాలా భయంకరంగా అనిపించింది. ఇంకా బర్డ్ గ్యాలరీలో మోస్ట్లీ కొన్ని బర్డ్స్ యొక్క స్కల్స్, బోన్స్ ఇవన్నీ కూడా యానిమల్ గ్యాలరీలో చూసాం కాబట్టి ఇక్కడ జస్ట్ బర్డ్స్ యొక్క అవుటర్ ఇమేజెస్ డిస్ప్లే మాత్రమే ఉంది. వీటిని చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఎంటర్ అయ్యేది మ్యామల్స్ గ్యాలరీ. ఇక్కడైతే ఎలిఫెంట్ యొక్క స్కెలటన్ చాలా పెద్దదిగా, మొత్తం ఆ హార్న్స్ అంటే దంతాలతో పాటు ఆ స్కెలటన్ ఫుల్కి కొంచెం కూడా మిస్ కాకుండా అలా పెట్టారు. చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తుంది. 16 అడుగులు ఎత్తున్న ఏనుగు అది అని కూడా చెప్తున్నారు. ఇంకా ఇది నేను చెప్పిన ఎలిఫెంట్ యొక్క స్కెలటన్ అన్నమాట. చూసారా, ఇండియన్ ఎలిఫెంట్ అని ఉంది. ఈ ఏనుగు ఒక ఇద్దరిని చంపేసిందని చెప్పి 1887లో దాన్ని క్యాప్చర్ చేసి తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు చూసేదైతే డాల్ఫిన్, ఇవే కాకుండా ఇంకా నీల్గిరి లంగూర్, పిగ్, క్యాట్ వాటి యొక్క అబ్నార్మల్ ఎంబ్రియోస్ని కూడా గ్లాస్ షీల్డ్స్లో ప్రిజర్వ్ చేసి ఉంచారు. ఇంకా ఇండియన్ ప్యాంథర్ యొక్క స్కెలటన్స్, టైగర్ యొక్క స్కెలటన్స్ వీటన్నిటిని చూడగలుగుతాం. ఇక్కడ చూసే ఈ బొమ్మలు అయితే మాత్రం వైల్డ్ అనిమల్స్, అందులో మ్యామల్స్ ఏవి ఉన్నాయో వాటి స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కూడా మ్యామల్స్ అంటారు. మ్యామల్స్ అంటే పిల్లల్ని కనగలిగేవి మ్యామల్స్ అని పిలుస్తారు అన్నమాట. ఇక్కడైతే
వైల్డ్ బోర్ని అటాక్ చేస్తున్న ప్యాంథర్ అన్నమాట. అంటే అడవిలో ఉండే పందిని అటాక్ చేస్తుంది ఇది. ఇక్కడ బర్డ్స్ గ్యాలరీ కావచ్చు, ఇంకా మ్యామల్స్ గ్యాలరీ కావచ్చు, పిల్లల్ని చాలా బాగా ఇంప్రెస్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ స్కల్స్, బోన్స్, స్కిన్స్ ఇట్లా డైసెక్ట్ చేసిన బాడీ పార్ట్స్ కన్నా కూడా మొత్తం కూడా వాటి యొక్క డాల్స్, వాటి యొక్క స్ట్రక్చర్ మొత్తం కూడా టాయ్స్ రూపంలో ఉండడం వల్ల పిల్లలు చాలా ఈగర్గా చూస్తున్నారు కూడా. టైగర్, బ్లాక్ ప్యాంథర్, ఇంకా బోర్, హిప్పోపటమస్, లయన్, పాండా వీటన్నిటిని కూడా మనం ఇక్కడ ఈ స్ట్రక్చర్ బొమ్మల రూపంలో చూడొచ్చు. బుక్స్లో కానీ టీవీస్లో కానీ ఆ ఫొటోస్ రూపంలో చూసిన అవన్నీ కూడా ఇక్కడ నేరులో చూసినప్పుడు పిల్లలకి చాలా బాగా అట్రాక్ట్ అవుతుంది అనమాట. అంతేకాకుండా లైవ్లో మనం జూలకి వాటికి వెళ్ళినప్పుడు చాలా దగ్గరలో వీటిని అయితే గమనించలేము, ఎక్కడ దూరంలో ఉంటాయి. అండ్ కొన్ని యానిమల్స్ బయట ఉంటాయి, కొన్ని లోపల ఉంటాయి, కాబట్టి అన్నిటిని చూడలేము. బట్ ఇక్కడైతే అన్ని గ్లాస్ డిస్ప్లేస్లో ఉండడం వల్ల చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా అలా ఒక్కొక్కటి నేర్చుకుంటూ అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ వస్తారనమాట. అండ్ మ్యూజియంస్ అంటే యాంటిక్ పీసెస్ అటువంటివి అనే ఒక ఇంప్రెషన్ని పోగొడుతుంది ఇక్కడికి వచ్చి ఈ అనిమల్స్ని, బర్డ్స్ని చూడడం వల్ల. అండ్ ఇక్కడ కేటగిరీ వైజ్ ఒక్కొక్క గ్యాలరీ సపరేట్గా ఉండడం వల్ల ఎవరికి ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి చూడడం గమనిస్తాం. అంటే కొంతమందికి సైన్స్ అనిపించవచ్చు, కొంతమందికి హిస్టరీ, కొంతమందికి ఆర్కియాలజీ, కొంతమందికి జియాలజీ, అంతేకాకుండా కొంతమందికి కాయిన్స్, అలా వాళ్ళ హాబీస్కి తగినట్టుగా వాళ్ళకి ఏ గ్యాలరీ ఇష్టమో వాటిని ఈజీగా చూడొచ్చు. అండ్ వాటి గురించి చాలా చాలా డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డిస్ప్లేస్లో స్పెసిమెన్స్ కానీ అసలు మిస్ అవ్వకూడని ఒక చోటు అని చెప్పొచ్చు. చెన్నైలో ఎన్నో టూరిస్ట్ స్పాట్స్ అండ్ ప్లేసెస్ చెప్తారు, కానీ ఇంత ఇన్ఫర్మేటివ్ ప్లేస్ అనేది వేరెక్కడా లేదు. ఇది చాలా మంది మిస్ అవుతున్నారు. సో అందరికీ తెలవాలనే ఇవాళ ఈ వీడియో అయితే వేస్తున్నాము. మనం ఇప్పుడైతే ఆల్మోస్ట్ బర్డ్స్ అండ్ మ్యామల్స్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఎంటర్ అవుతున్నది కోరల్స్, ఇన్వర్టిబ్రేట్స్, ఇంకా ఫిష్ గ్యాలరీకి. కోరల్స్ చూసినట్లయితే చాలా ఉన్నాయి. రెడ్ కార్కీ సీ ఫ్యాన్ అని, ఎల్లో కార్కీ సీ ఫ్యాన్ అని, పెక్టిస్ స్పాంజిలా అని చెప్పి ఇవన్నీ కూడా నీటిలో ఉండేవన్నమాట. వాటర్లో ఉండే ఫిషెస్ కాకుండా, మిగతా జీవరాశులు కాకుండా ఈ షెల్స్ కావచ్చు, అంటే గవ్వలు, శంకులు ఇవన్నీ కూడా నీటిలో ఉద్భవించేవే కాబట్టి వీటన్నిటిని ఇక్కడ ఒక డిస్ప్లేలో ఉంచారు. ఇంకా ఎచ్నోఫోరా, ఫావియా, మ్యాడ్రిపోరా, మాంటిపోరా అని చెప్పి ఎన్నో టైప్స్ ఆఫ్ కోరల్స్ని ఇక్కడ చూడగలుగుతాం. ఇంకా గవ్వలు అని ఒక వర్డ్తో చెప్పలేం, కానీ ఆ గవ్వల్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఎన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి, ఎన్ని షేప్స్ ఉన్నాయి అనేది ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. ఇంకా నీటిలో ఉండే కొన్ని జీవరాశులన్నిటినీ కూడా ఇక్కడ ప్రిజర్వ్ చేసి ఉంచారు, వాటి యొక్క బాడీస్ని. అండ్ ఉండేదాంతో అతిపెద్ద గవ్వ ఏంటి అనేది ఇక్కడ తెలుస్తుంది, వాటి యొక్క ప్యాటర్న్స్ తెలుస్తున్నాయి. ఒక షెల్ఫ్, 2 షెల్ఫ్ కాదండి, దాదాపు ఒక గ్యాలరీ మొత్తం ఈ కోరల్స్ ఉన్నాయంటే ఎన్ని ఉంటాయో ఊహించుకోండి. చూసిన వారికి చూసినంత, తెలుసుకున్న వారికి తెలుసుకున్నంత. ఇక్కడ ఈ కోరల్స్, ఇన్వర్టిబ్రేట్స్, ఫిషెస్ ఇవన్నీ కూడా ఒకే గ్యాలరీలో అలా నెక్స్ట్ ఉంటాయి. ఎందుకంటే అన్నీ కూడా నీటికి సంబంధించినవి కాబట్టి. ఇంకా బ్యాక్ బోన్ లేని క్రియేచర్స్ని ఇన్వర్టిబ్రేట్స్ అంటారు. ఒక్కొక్క క్రియేచర్ ఎంత పెద్దది ఉందనేది కూడా డిస్ప్లేలో ఉన్నాయి. చాలా పెద్ద క్రియేచర్ నుంచి చాలా చిన్న క్రియేచర్ వరకు అన్నీ కూడా ఇక్కడ స్పెసిమెన్స్ ఉండడం చాలా ప్రత్యేకంగా అనిపించింది.
ఇంకా నీటిలో చాలా క్రియేచర్స్ ఉన్నాయని తెలుసు, కానీ ఇక్కడ ఉన్న ఇవన్నీ చూస్తే అమ్మో అసలు మనకి తెలిసింది 0.1% కూడా ఉండదు ఈ భూమి మీద. మనకి తెలియనివే ఎక్కువ ఉన్నాయనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్కి స్టార్ ఫిష్ని తీసుకుంటే ఆ స్టార్ ఫిష్లో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉన్నాయి. ఒక షెల్ఫ్ మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్ ఫిషెస్ అనేవి ఉన్నాయి. గవ్వలు అస్సలు లెక్క చేయలేము, అన్నీ ఉన్నాయి. ఈ మ్యూజియంలో ఉండే టాపిక్స్ మీద కానీ ఎక్కడైనా క్విజ్ అని ఒకటి కండక్ట్ చేస్తే ఈ ఒక్క గ్యాలరీ విజిట్ చేస్తే సరిపోతుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒకే గ్లాన్స్లో లభిస్తుంది అనమాట. ఎక్కడ మనం గూగుల్ చేయక్కర్లేదు, ఏవి బుక్స్ చదవక్కర్లేదు, ఈ ఒక్క గ్యాలరీలన్నీ సరిపోతాయి. ఇంకా చూసినట్లయితే క్రాబ్స్, లాబ్స్టర్స్, స్క్విడ్స్, ప్రాన్స్, ఫిషెస్, ఆల్గే, స్పైడర్స్, స్కార్పియన్స్ ఏవంతా నీళ్ళల్లో ఉండగలుగుతాయో వాటన్నిటికీ కూడా ఇక్కడ గ్యాలరీస్లో షెల్ఫ్స్ ఉన్నాయి. ఇదైతే కోకోనట్ క్రాబ్, ఎంత పెద్దది ఉందో చూసుకోండి. షెల్స్, ఆయిస్టర్స్, షాంక్ అంటే సంకాలు. ఇంకా ఆయిస్టర్స్లోనే చాలా టైప్స్ ఉన్నాయి. విండో పెయిన్ అని చెప్పి, పర్ల్ ఆయిస్టర్ అని చెప్పి, ఇంకా నాటిలస్ అని చెప్పి ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా బటర్ఫ్లైస్, వాటర్లో ఉండే ఇన్సెక్ట్స్, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా తేనె పట్టు ఉంది కదా, అది కూడా ఇక్కడ డిస్ప్లేలో ఉంది. ఒక్కోసారి వర్షం పడినప్పుడు చూసే పురుగులు కావచ్చు, లేదా ఎక్కువగా నీళ్ళల్లో ఉండే పురుగులు కావచ్చు, అవన్నీ ఎప్పుడో ఎక్కడో 1 or 2 చూసుంటాం. అవన్నీ కూడా ఇక్కడ మొత్తం కళ్ళకు కట్టినట్టుగా ఒక కలెక్షన్లా ఉంది. ఇంకా అందులో కూడా వాటి స్కిన్ గురించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ కొన్ని పురుగులకైతే అసలు మనకు పేర్లు కూడా తెలియదు. కొన్ని చూసుంటాం, కొన్ని అసలు ఇదివరకు చూసే ఉండము. అన్నిటినీ కలగలిపి ఇక్కడ ఒకే చోట చూస్తున్నాం కూడా. బటర్ఫ్లైస్, సీతాకోకచిలుకలు మాత్రం దాదాపు 100-200కి పైగా స్పెసిమెన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా సిల్క్ వామ్స్, పట్టు వాటిలో నుంచి తీసినవి, అవన్నీ కూడా డిస్ప్లేలో ఉన్నాయి. ఇంకా అవి స్టేజ్ బై స్టేజ్ ఎలా పెరుగుతాయి అనేది కూడా ఇక్కడ మనకి డిస్ప్లేలో ఉంచారు. వాటి నుంచి తీసిన సిల్క్ థ్రెడ్స్ కూడా పెట్టారు చూడండి డిస్ప్లేలో. మొత్తానికి అనిమల్స్ అండ్ రెప్టైల్ గ్యాలరీ ఒక ఎత్తైతే, ఇక్కడ ఉన్న మ్యామల్స్ అండ్ ఈ కోరల్స్, ఇన్వర్టిబ్రేట్స్ అండ్ ఫిష్ గ్యాలరీ మరొక ఎత్తనే చెప్పాలి. చూడ్డానికి అబ్బో వామ్మో ఇన్నా అని ఆశ్చర్యపోయే రకంగా ఉంది ఇక్కడున్న కలెక్షన్స్ అన్నీ కూడా. మోస్ట్లీ కోరల్స్ అన్ని చూసాము. నెక్స్ట్ మనం ప్రొసీడ్ అవుతున్నది ఫిష్ గ్యాలరీకి. ఫిష్ కలెక్షన్స్ కూడా తక్కువేముండవు, చాలా ఎక్కువే ఉన్నాయి. సో ఆలస్యం లేకుండా ఫిష్ గ్యాలరీలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ కూడా ఎన్నో రకాల ఫిషెస్ని విత్ స్కిన్, వితౌట్ స్కిన్, స్కెలిటన్స్ అని చెప్పి, పిక్చోరియల్ రిప్రజెంటేషన్ అని చెప్పి, అండ్ స్పెసిమెన్స్ అని చెప్పి చాలా కలెక్షన్స్ అయితే ఉంచారు. కొన్ని డ్రై స్కిన్తో ఉంచారు, కొన్ని నార్మల్ స్కిన్తో ప్రిజర్వ్ చేసి ఉంచారు. 1 by 1 అన్నిటిని చూసేద్దాం. ఇక్కడ ఉన్న డిస్ప్లేలో ఉన్నవి పాములు అనుకోకండి, అవి కూడా చేపలు.
ఇక్కడ చాలా ప్రత్యేకించి చూడవలసినవి అయితే హ్యామర్ హెడ్ షార్క్ అంటారు. అంటే ఆ షార్క్కి తల అయితే ఒక సుత్తికి ఎలా ఉంటుందో రెండు వైపులా అటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఇంకా గిటార్ ఫిష్ అని చెప్పి లయన్ ఆర్ స్కార్పియన్ ఫిష్ అంటారు, అది చూడొచ్చు. ఇంకా బటర్ ఫిష్ అని చెప్పి ఒక ఫిష్ ఉంటుంది, దాని యొక్క స్కెలిటన్ డిస్ప్లేలో ఉంటుంది, అది చూడండి. ఇంకా పఫర్ ఫిషెస్ అంటారు, అవి చాలా లావుగా ఉంటుంది వాటి బాడీ అయితే. ఇంకా ఈల్స్ చాలా సన్నగా ఉంటాయి, పొడుగ్గా, చూస్తే పాములో అనిపించేలా ఉంటాయి. ఒక అక్వేరియంకి వెళ్తే లైవ్లో చూసేవన్నీ కూడా ఇక్కడ స్పెసిమెన్స్గా ఉన్నాయి. ఇక్కడ టాప్లో ఉంది చూడండి, ఆ సుత్తి లాంటి తల ఉంటుంది కదా, ఆ ఫిష్ అని చెప్పాను కదా, అది. ఇలా మీరు ప్రత్యేకించి గమనిస్తే ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్, వాటి స్ట్రక్చర్స్ ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది. ఆల్రెడీ మనం నాన్ వెజ్ షాప్స్లో ఫిషెస్ని చూసుంటాము, అక్కడ చూసింది అసలు 1% కూడా ఉండదు. మనకి తెలియని ఫిషెస్ అండ్ వాటి టైప్స్ ఇక్కడ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఇదైతే ఫిష్ యొక్క స్కెలెటన్, ఇవన్నీ కూడా విత్ స్కిన్ బట్ డ్రైడ్ అయిన ఫిషెస్, ఇవన్నీ ప్రిజర్వ్ చేసి ఉంచినవి. మీకు ఇటువంటి స్పెసిమెన్స్ని చూసినప్పుడు వామిటింగ్ ఫీల్ ఆర్ వేరే సెన్సేషన్స్ ఏమైనా కలుగుతాయి అనిపిస్తే మీరు ఈ గ్యాలరీస్ మాత్రం అవాయిడ్ చేసుకోండి. అంటే యానిమల్స్, ఇంకా ఏ రెప్టైల్స్, ఫిషెస్, బర్డ్స్ ఉన్న గ్యాలరీస్, మిగతావన్నీ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కాబట్టి వాటిని మీరు చూడొచ్చు. చాలా హాలీవుడ్ మూవీస్లో మనం షార్క్స్ అని, వేల్స్ అని, ఫిషెస్ అని అలా చూస్తూ ఉంటాం కదా, వాటన్నిటిని లైవ్లో చూసినట్టుంది ఇక్కడ ఉన్న డిస్ప్లేస్. ఇక్కడ డిస్ప్లేలో ఉన్న స్పెసిమెన్సే కాకుండా ఇది ఫిష్ గ్యాలరీ అని తెలపడం కోసం ఆ ఫిష్ గ్యాలరీ యొక్క హాల్లో అక్కడక్కడ ఫిషెస్ ఉన్నట్టుగా వేలాడించిన ఆ బొమ్మల తీరు, ఇవన్నీ కూడా చూడడానికి చాలా పర్ఫెక్ట్గా యాప్ట్గా ఉంది. ఓవరాల్ మాకైతే ఈ బర్డ్స్, ఫిషెస్, కోరల్స్ అండ్ ఇన్వర్టిబ్రేట్స్ గ్యాలరీ బాగానే నచ్చింది. అండ్ మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పార్ట్ 3 వీడియో మాత్రమే. పార్ట్ 4 వీడియోలో బ్రాంజ్ గ్యాలరీ, అంటే బ్రాంజ్తో చేయబడిన స్కల్ప్చర్స్, వాటిని చూడబోతున్నాం మనం.